అండ్ వంశీ గారు ఈ మధ్య చాలా కొత్త రకాల కేసెస్ కూడా చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ మీద అప్రోచ్ అవుతూ ఉంటారు? అండ్ రీసెంట్‌గా మీరు చూసిన పెద్ద కేసులు వాదించినవి ఏమున్నాయి? చూడండి, యాజ్ వి నో మేము మేజర్‌గా డైవర్స్ లాలో ఎక్కువ స్పెషలిస్ట్. అది ఓకే. కాకుండా ఇప్పుడు సివిల్, క్రిమినల్ అన్నీ కూడా చేస్తూ ఉంటానని చెప్పాను. హ్మ్. సో, ఒక రీసెంట్ కేస్‌లో అనేది నేను మీతో షేర్ చేస్తాను. యాహ్! ఏంటంటే ఆహ్, ఒక అబ్బాయి ఈజ్ ఎన్ ఎన్ఆర్ఐ. హ్మ్. మన హైదరాబాద్‌కి ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఓకే. హీ ఈజ్ బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్. ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు కదా! ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 15-20 ఇయర్స్ హీ టుక్ రిటైర్మెంట్. హీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఓకే. ఇండియాలో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఆయనకి ఎట్లా తెలుసంటే, ఎవరైనా బయటికెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు, "ఎందుకండి ఇక్కడ అందరూ అబ్బాయిలున్నారు. నన్ను ఇట్లాంటి ప్లేస్‌కి ఎందుకు తీసుకొచ్చారు?" లేదా ఎవరైనా ఒక పాలవాడు డోర్ కొట్టినప్పుడు, హ్మ్. "నేను వెళ్ళానండి. పాలవాడు ఉంటాడు. అదేదో అబ్బాయిల దగ్గర నేను పొద్దున్నే వెళ్ళడం ఎందుకు? మీరు వెళ్ళండి." అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే, మా వైఫ్ ఎంత మంచిదో అన్న ఫీలింగ్‌లో ఇంకా ఉన్నాడనమాట. కంప్లీట్ ఓకే. నమ్మేసినాడు. హ్మ్. వన్ ఫైన్ డే ఏమైందంటే, ఈయనకి 1 ఇయర్ ముందు యాక్సిడెంట్ అయింది ఏదో. సో, డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు ఫిజికల్‌గా మీరు ఇంటర్‌కోర్స్‌లో ఇంటిమేట్ అవ్వకూడదని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఏంటంటే, ఆయన ఇంకా బ్యాక్ పెయిన్ ఉండడంతోటి అలాంటివన్నీ చేయకుండా ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయికి సడెన్‌గా గైనిక్ ఇష్యూ వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టి హస్బెండ్‌కి వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. ఏంటంటే, మీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? అలాంటి స్ట్రోక్స్ ఇస్తే అమ్మాయి భరించగలుగుతదా? షీ ఈస్ బ్లీడింగ్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అని అన్నప్పుడు హి వాస్ షాక్డ్. ఓకే. ఎందుకిలా అయింది అని చెప్పి ఆయన షాక్. ఆయన ఎళ్లి బయట ఆ మేడమ్‌కి ఏం రివీల్ చేయలేదు. హ్మ్. హి ఓన్లీ వాంట్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అట్లాంటప్పుడు ఏం చేసినాడంటే, ఆయన బ ఆయన అది మనసులోనే పెట్టుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కెమెరా ఇన్‌స్టాల్ చేశారు. ఆమె ఎప్పుడు బయటికెళ్తుంది, ఎప్పుడొస్తుంది అని చెప్పి. ఆమె ఎప్పుడు బయటికెళ్తుందో అబ్జర్వ్ చేశాడు, ఎప్పుడు వస్తుందో అబ్జర్వ్ చేశాడు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆయన మొబైల్ కూడా బాగా చూస్తూ ఉన్నాడు. ఏమేమి కాల్స్ వస్తున్నాయి, ఏంటి అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాడు. హ్మ్. ఆమె మొబైల్ చూసుకుంటే కొన్ని వేలల్లో బ్లాక్ లిస్ట్‌లో ఉంది. ఓకే. ఆ బ్లాక్ లిస్ట్ అంతా ఏంటంటే షీ గాట్ రిజిస్టర్డ్ ఇన్ సమ్ ఏమంటారు అడల్ట్ సైట్స్. ఓకే. దాంట్లో నుంచి ఆమెకు ఫోన్ నంబర్స్ కాల్స్ వస్తా ఉంటాయి. హ్మ్. వచ్చినప్పుడు షీ విల్ టేక్ సమ్ మనీ అండ్ షీ విల్ గో. ఓకే. సో, అలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. హ్మ్. ఆఖరికి ఈయన వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎవరైతే హెల్ప్ అడిగినారో అంటే నేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి ఫ్రెండ్స్‌ని ఎవరైతే హెల్ప్ అడిగినారో, హ్మ్. ఆ ఫ్రెండ్స్ గూడా ఈయనకి చెప్పకుండా వాళ్ళ మిసెస్‌కి జెప్పేసినారు. ఏమని చెప్పి, "మీ హస్బెండ్‌కి అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటా. హి ఈస్ ఆస్కింగ్ అస్ ఫర్ హెల్ప్" హ్మ్. అని చెప్పినప్పుడు ఆమె వాళ్ళిద్దరు పిల్లలతో వెళ్ళిపోయింది. ఓకే. వెళ్ళిపోయి ఏమనిందంటే, "నాకు నువ్వు ఎన్ఆర్ఐగా సంపాదించిందంతా నాకు ఇవ్వకపోతే నేను ఈ ఇద్దరిని కూడా ప్రాస్టిట్యూషన్‌లోనే దించుతానని బ్లాక్‌మెయిల్ చేసింది. టు అటర్ షో ఆమె కోసము 150-200 మంది పోలీస్ స్టేషన్‌కొచ్చారు హ్మ్. టు సేవ్ హర్. ఓకే. బిగ్గెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు కూడా ఆమె క్లయింట్స్. హ్మ్. దే ఆల్ వాంట్ టు హెల్ప్ హర్. సో, మన సిస్టమ్, మన జనాలు, మన క్రైమ్ రేషియో ఈ రకంగా ఉంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. మేమందరం షాక్ అయిన ఇన్సిడెంట్. హ్మ్. ఒక మంచి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంత షాకింగ్‌కి ఎళ్ళడం అనేది ఈ పిక్చర్ అంతా విని మేము షాక్ అయిపోయాం. సో, ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్‌గా ఉంటుంది. చాలా టఫ్. హ్మ్. సో, లాయర్స్ పైన గూడా ఏంటంటే చాలా మటుకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటా ఉంటుంది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు, హ్మ్. హ్మ్. వేరే ఇతర ఇన్‌ఫ్లూయెన్స్‌లు కావచ్చు. హ్మ్. ఇట్లాంటివన్నీ ఇన్‌ఫ్లూయెన్స్‌లు లాయర్స్ మీద కూడా తగ్గిస్తే బావుంటుంది.